శ్రీమాత్రే నమః, శివాయ నమః. అందరికీ అమ్మా నాన్నలకు అభిషేకం జరుగుతుంది, తర్వాత అలంకారం జరుగుతుంది. చూస్తూ వివేకానంద గురించి వినండి. ముందు వీడియోలో మనం నరేంద్రనాథ్ విద్యాభ్యాసం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. క్లాస్లో అలా కూర్చుని ఉండేవాడు, కళ్ళు మూసుకొని కదలకుండా, ఒక్కొక్కసారి పడుకునేవాడు. అప్పుడు ఏం జరిగిందో, క్లాస్ టీచర్ ఏం చేశాడు అనేది మాట్లాడుకున్నాం కదా. కరిక్యులం ఎడ్యుకేషన్ కరిక్యులందే అందరితో పాటు, అలాగని వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకోవడం మాత్రం మానలేదని, ఆమె చాలా విషయాలు చెప్తా ఉండేదని మనం తెలుసుకున్నాం కదా ముందు వీడియోలో. ఆమె ఇంకా ఏం చెప్పిందంటే చాలా మంచి విషయాలు చెప్పింది. ఒక తల్లి దూరవారం వెళ్తున్నాడు అనుకోండి కొడుకు, అప్పుడు ఆయనకి చాలా జాగ్రత్తలు చెప్పిద్ది. వేళకు తిన్నాయినా, వేళకు నిద్రపో, బయట ఎక్కువ తిరక్కు, ఎండలో ఉండకు, వానలో తడవకు, అలా జాగ్రత్తలు చెప్పిద్ది కదా. అలాగే జీవితం గురించి నరేంద్రనాథ్ వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, జీవితాంతం పవిత్రంగా ఉండు, నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో, ఇతరుల గౌరవాన్ని ఎప్పుడూ కూడా తగ్గించకు, అతిక్రమించబాకు, చాలా ప్రశాంతంగా ఉండు, అలాగని అవసరమైనప్పుడు నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకోకుండా ఉండకు అని, ఇలాంటి మంచి విషయాలు, జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయాలు నేర్పించిందనమాట. ఆయన వాళ్ళ అమ్మని చాలా అంటే చాలా ఎక్కువ ప్రేమించేవాడు. ఆమె ఆజ్ఞలు ఎప్పుడూ అలా చెప్పింది కదా అమ్మ, అలా ఉండాలి అని లైఫ్ లాంగ్ ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉండేవాడు. ఆయన ఏమంటాడంటే, తన తల్లిని అక్షరాల పూజించలేనివాడు ఎన్నటికీ గొప్పవాడు కాలేడు అని. అది మాత్రం చాలా గర్వంగా ప్రకటించేవాడు ఆయన ఎప్పుడు. ఎందుకంటే ఆయన ఏమని భావిస్తాడంటే, ఆయన యొక్క జ్ఞానానికి, ఆయన యొక్క జ్ఞాన ప్రకాశానికి ఆయన తల్లికి రుణపడి ఉంటానని చెప్పేవాడు ఎప్పుడు. ఇంకా నరేంద్రనాథ్ విద్యకి వాళ్ళ అమ్మ క్లాస్ టీచర్తో పాటు ఇంకా ఇంట్లో సభ్యులు కూడా చాలా దోహదపడ్డారు. ఎలా అంటే, అలాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎలా అంటే, మనం ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు అమ్మ నాన్న కాకుండా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ దగ్గర ఒక్కొక్కసారి పడుకొని నిద్రపోతారు రాత్రిపూట, అంతేనా? అలాగే నరేంద్రనాథ్ కూడా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్ద ఫ్యామిలీ కదా. అయితే ఆయన నృసింహదత్త అనే ఒక పాత బంధువు పక్కనే పడుకొని నిద్రపోయేవాడు. ఆయన శ్రీరామకృష్ణుడి భక్తుడు అన్నమాట. అదిగాక సంస్కృతం బాగా నేర్చుకున్న వ్యక్తి. అందుకే శివుడు ఈయన దగ్గర పడుకొని నిద్రపోవడానికి ఇష్టపడేలా చేశాడో ఏమో మరి వివేకానందాన్ని. సో ఈయన ట్రైనింగ్లో సంస్కృతం ట్రైనింగ్ ఇవ్వడానికి ఈయన ఉత్తమమైన మార్గం కింద ఎంచుకున్నాడు శివుడు వివేకానందకి సంస్కృతి నేర్పించడానికి. ఇంకా ఈ నృసింహనాథ్ దత్త ఉద్దేశంలో మానసికంగా కానీ క్యారెక్టర్ పరంగా కానీ యువకుడు అంటే అర్థం ఏంటంటే, కష్టమైన విషయాలు అంటే బుద్ధికి పనిచెప్పే విషయాలు కంఠస్థం చేయడమే అని. అందువల్ల రాత్రిపూట ఆ అబ్బాయిని సంస్కృత వ్యాకరణం, ముగ్ధబోధ యొక్క సూత్రాలు, ఇంకా అతని కుటుంబ వంశావళి అంటే వాళ్ళ వంశం గురించి, దేవతల గురించి, దేవతలకు ఉన్న శ్లోకాల గురించి, అలాగే రామాయణం, మహాభారతం వీటిలో చాలా పెద్ద పెద్ద సర్గలు లేదా పర్వాలు ఉంటాయి కదా, వాటిల్ని బాగా బోధించాడనమాట. అలా చెప్తూ ఒక సంవత్సరం లోపల ఒక గణనీయమైనటువంటి పట్టును సాధించాడు సంస్కృతంలో వివేకానంద. సంస్కృతంలో అంటే వ్యాకరణంలో ఈ ట్రైనింగ్ ఆయనకి. తర్వాత ఆయన సంస్కృతం నేర్చుకునేటప్పుడు దాంట్లో ఒక భాగంగా ఉండేదన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నాడు కదా చిన్నప్పుడు. సో అది బాగా యూజ్ అయిందనమాట ఇప్పుడు తర్వాత సంవత్సరాల్లో. తర్వాత ఒక సందర్భంలో ఈ రామాయణాన్ని పాడుకుంటా ఊరూరా తిరిగే ఈ సంచార గాయకులు ఉంటారు కదా, వాళ్ళు నరేంద్రనాథ్ వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళు ఆ పాడేటప్పుడు అనేక తప్పులు కనిపించినాయి ఈయనకి. వాళ్ళు ఏం చేశాడు, ఈయన ఆపి మీరు పలానా తప్పులు చదువుతున్నారని ఎత్తి చూపాడు అనమాట. వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. మళ్ళీ ఇంకా ఆ చిన్నపిల్లోడు అంత కరెక్ట్గా చెప్తుంటే వీళ్ళు చేస్తున్న తప్పుని వాళ్ళు సంతోషపడ్డారు కూడా కరెక్ట్ చేసినందుకు. నరేంద్రనాథ్ విద్య విషయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన హెల్ప్ చేశారు.
వాళ్ళ అమ్మ ఒక రకంగా, వాళ్ళ క్లాస్ టీచర్ ఒక రకంగా, నరసింహదత్త ఒక రకంగా, అలాగే నరేన్ తండ్రి కూడా ఒక విషయంలో గణనీయమైన పాత్ర పోషించారు. అదేంటంటే కొడుకు సంగీతం నేర్చుకోవాలనేది ఆయన పట్టుబట్టిన విషయం. ఎందుకంటే ఆయన మ్యూజిక్ అనేది ఒక ఆనందానికి మూలంగా భావిస్తాడు. మనకు తెలుసు విశ్వనాథ్ దత్త కూడా బాగా పాడతాడు, సంగీతం నేర్చుకున్నాడు. అలాగే భువనేశ్వరి దేవి కూడా 10 ఏళ్లకే పెళ్ళయి అత్తగారింటికి వచ్చినా కూడా ఆమె టైం మిగిలించుకొని సంగీతం నేర్చుకునేది. మన వాళ్ళ పెళ్ళైన కొత్తలో జరిగిన విషయాలు ముందు వీడియోల్లో చూసుంటే కనుక. సో వాళ్ళ కుటుంబంలోనే సంగీతం పట్ల విపరీతమైన ఆకర్షణ ఉంది. అదే నరేంద్రనాథ్ని ఒక నిష్ణాతుడైన గాయకుడిగా మార్చడానికి సహాయపడి ఉండొచ్చు. ఇదంతా చూస్తుంటే మనకి నరేంద్రనాథ్ విద్య విషయంలో ఆయన వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని కొన్ని విషయాలు నేర్చుకున్నాడు. ప్రతి విషయం ఏ డౌట్ వచ్చినా అమ్మ అమ్మ అనుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాడు. అలాగే ప్రాపర్ విద్య విషయంలో ఇంట్లో ప్రైవేట్ ట్యూటర్ని ఒకరిని పెట్టి ఆల్ఫాబెట్స్ మామూలుగా కర్రికులము తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులు నేర్పించేవి కొన్ని విషయాలు. వాళ్ళ నరేంద్రనాథ్ వాళ్ళ చుట్టాలైన ఒక ఆయన ఉన్నాడు కదా, ఓల్డ్ అతను, ఆయన సాంస్క్రిట్ గ్రామర్, తర్వాత వాళ్ళ నాన్న మ్యూజిక్, ఇలా చాలా నేర్చుకున్నాడు ఆయన. మిగతావి రాబోయే వీడియోలో చూద్దాము.